రామాయంపేట పట్టణ సుందరీకరణలో భాగంగా సంగారెడ్డి నుంచి ఎల్కతుర్తి వెళ్లే 765 డీజీ ప్రధాన రహదారిపై సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యలో బటర్ఫ్లై లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ నాయకులు. దాదాపు 1,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించే పనులను టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట అభివృద్ధి కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, పట్టణ సుందరీకరణ కోసం ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టెండర్ల పూర్తయిన పనులు చేస్తే సంవత్సరం గతంలో బిల్లులు రాలేదని, దీంతో కాంట్రాక్టర్లు పనులు చేయకుండా పోయారని, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మహిళలు బతుకమ్మ ఆడాలంటే చీకట్లో చాలా ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయని, ప్రస్తుతం బతుకమ్మ పండుగ వరకు మహిళలు బతుకమ్మ సంతోషంగా జరుపుకునే విధంగా చెరువు కట్టలపైన కూడా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మాజీ ఎంపీపీ రమేష్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, ప్రకాష్, సుందర్ సింగ్, డాకిస్వామి, విప్లవ్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్ యాదగిరి పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యుడు రోహిత్రావు గారు ఆయన ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రామాయంపేట హరిజన్వాడ నుంచి బాలాజీ ఫంక్షన్ హాల్ మెదక్ రోడ్ వరకు స్ట్రీట్ లైట్స్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేమందరం ఆ నిర్మాణ కార్యక్రమానికి అందరం పట్టణ ప్రజలు శంకుస్థాపన చేయడం త్వరలో దసరాకు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామాయంపేట పట్టణ ప్రజలు చిరకాల కోరిక అయినటువంటి మెదక్ రోడ్డు నుంచి సిద్దిపేట రోడ్ వరకు, ధర్మవరం దౌలతాబాద్ రోడ్ వరకు స్ట్రీట్ లైట్స్ కోసం ఎక్కడో బిక్కనూరులో ఉన్నాయి, కామారెడ్డి ఉన్నాయి, పక్క ప్రాంతాలలో ఉన్నాయి. మన రామాయంపేట పాలకులు నిర్లక్ష్యం చేసారు. ఇంతవరకు లైట్స్ కూడా లేవు మనకు అని చెప్పేసి బాధపడుతుంటే రోహిత్రావు గారు, హనుమంతన్న గారు ప్రామిస్ చేయడం జరిగింది. ప్రామిస్ చేసిన కొన్ని రోజులలోనే టెండర్ పిలిచి ఈరోజు మెదక్ రోడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. దీనికి పూర్తి మద్దతు పలుకుతూ ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు మా వెన్నంట ఉండి మనం చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా రామాయంపేట ప్రజలకు ఏమేమి కావాలో, ఏంటేంటి కావాలో అన్నీ కూడా ఆయన సమకూరుస్తున్నాడు. రేపు రాబోయే కాలంలో కూడా రామాయంపేట ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రోహిత్రావు గారికి మద్దతు తెలపాల్సిందని కోరుతున్నాము. జై కాంగ్రెస్. శుభదినం. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా అంధకారంలో మగ్గుతున్న రామాయంపేట పట్టణాన్ని ఒక వెలుగురేఖగా యువ శాసనసభ్యుడు ఎప్పుడైతే ఎన్నికల్లో ప్రచార సందర్భంగా రామాయంపేట పట్టణాన్ని పునర్వైభవం తీసుకొచ్చి గతంలో కంటే ఎప్పుడు లేని విధంగా అన్ని పట్టణాలతో సరి సమానంగా అభివృద్ధి చేద్దామని స్పష్టంగా మైనంపల్లి హనుమంతన్న గారు, మా ఎమ్మెల్యే యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి తరఫున మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో ప్రతి వాడవాడలో తిరుగుతూ రామాయంపేట పట్టణాన్ని రూపురేఖలు మారుస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా సుమారు 20 కోట్ల వరకు గతంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది. ఫైనల్ అయితే ఆయన పట్టుకొచ్చి ఎంబడబడి ఈరోజు కేవలం నెలలో పట్టే వర్క్ చేసిన చరిత్ర మా రోహిత్రావు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా రామాయంపేట పట్టణంలో వర్క్ టెండర్ అయితే అది 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కూడా పని పూర్తి కాదు. అటువంటి చరిత్రను చెరిపివేస్తూ మా ఎమ్మెల్యే గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంపూర్ణంగా మా పార్టీ నాయకులందరము, మా కార్యకర్తలందరం, ఈ ప్రాంతంలో నాయకులం కార్యకర్తలందరం సమిష్టిగా ఎమ్మెల్యే గారికి బలపరుస్తూ ఆయన వెన్నంటే ఉండి రోహిత్రావు గారు చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. త్వరలోనే రామాయంపేటకు వెలుగురేఖలు ఇస్తాం. ఖచ్చితంగా బతుకమ్మ పండుగకు ఆడపడుచుల కానుకగా ఈ లైట్లన్నీ వెలుగుతాయి. అదేవిధంగా మొన్న చెప్పినట్టు ఖచ్చితంగా బతుకమ్మ ఆడే ప్రతి ఆడపడుచుకు సెంట్రల్ లైటింగే కాకుండా ప్రతి లైట్ల వెలుగుల్లో పోయేటట్టు అన్ని చెరువుల దగ్గర లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభిస్తారు దీన్ని, సెంట్రల్ లైటింగ్ కూడా. అదేవిధంగా నేషనల్ హైవే ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ కూడా ఎమ్మెల్యే గారు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆ చర్చలు పూర్తయితే ఆ నేషనల్ హైవే కాంట్రాక్టర్లను కూడా పట్టుకొచ్చి ఆ రోడ్డు కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే నిన్నటి రోజున కలెక్టర్ గారి దగ్గర రివ్యూలో